తుంగభద్ర జలాశయ భద్రతకు మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ డ్యాంలోని మొత్తం 33 గేట్లలో మరో 7 గేట్లు పనిచేయడం లేదని తాజాగా ఇంజనీర్లు పరిశీలనలో వెల్లడైంది. గతేడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోవడంతో స్టాప్ లాగ్లను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జూన్లోగా మొత్తం 33 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగలో గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతలోనే మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని తేలింది. దీంతో ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 3 గేట్లను మాత్రమే పైకెత్తి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదల్ని కాలువకు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు వచ్చే వరద పెరగొచ్చు. నిరుడు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడు అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న గేట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.